ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ముందే దున్నింది ఫ్రెండ్స్. ఈ విధంగా దున్నేసి వదిలేసి వాటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కాలువను అయితే నీట్గా తయారు చేయాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ పైన అయితే కాలువ అనేది ఉంది, చాలా డొంకతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాలువ అయితే తయారు చేస్తాం కాబట్టి చాలా డొంక ఉంటుంది. దీని అయితే నీట్గా ఒక పక్క సెల్ఫ్తో ఒక పక్క అయితే పారాలతో నీట్గా తయారు చేస్తూ తెస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న ఆ చెప్పులు ఆ గొడుగును అయితే ముందు పెట్టడానికి తెస్తున్నాడు, పెట్టేసి పని చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడైతే మా రైతన్న ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా సెలపాలన్నమాట. దీన్ని అయితే నీట్గా సెలిపిన తర్వాత పారతో లాగాలి. చూడండి మా రైతన్న ఏ విధంగా సెలుపుతున్నాడో మీకైతే చూపిస్తాను నా వీడియోలో. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలపాలి ఫ్రెండ్స్. పాములు ఉంటాయన్నమాట, మా కొండ ఏరియా కాబట్టి పాములు ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా సెలపాలి. ఒక సెలుపుతో ఒక వెనకాల అయితే చూడండి పారతో అయితే లాగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, సెలిపిన తర్వాత పారతో అయితే ఈ విధంగా లాగాలన్నమాట. ఈ విధంగా లాగితే వాటర్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు, మీకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా కాలం అనేది సంవత్సరంలో ఒకసారి నీట్గా చేయాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి నీట్గా చేస్తే వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది పొలాలకి. చూడండి, మేమైతే సంవత్సరం ఒకసారి చేస్తాం ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే పాములు ఉంటాయి ఏమో, నాకైతే తెలియదు, కానీ భయపడకుండా పని అయితే చేయాలి. మా ఏరియాలో ఆ విధంగానే చేస్తారు మా రైతన్నలు. భయం అనేది ఏముండదు ఫ్రెండ్స్ మాకైతే. ఇందులో నేను కూడా కలిసినాను, కానీ నేనైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనైతే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఈ కాలువ అనేది నీట్గా చేస్తే వాటర్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి కాలువలో సంవత్సరంగా ఒకసారి కాబట్టి రాయాలంటే దీన్ని నీట్గా చేస్తూ వెళ్ళాలన్నమాట. కాలువ నీట్గా చేస్తే ఈ విధంగా స్పీడ్గా వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మా రైతన్న ఎంతో కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ నాకైతే మౌత్ ఏమనేది లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మొబైల్తోనే తీస్తున్నాను. దాన్ని బట్టి వాయిస్ అయితే కరెక్ట్గా రాకపోవచ్చు, మీరు తప్పకుండా మందిస్తారని అనుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇలా ఈ విధంగా చివరి నుంచి మొదల వరకు ఇలా నీట్గా చేస్తామన్నమాట. నీట్గా చేస్తే అనేది వాటర్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది, అన్ని పొలాలకి సరఫరా అవుద్ది అన్నమాట. దాన్ని బట్టి సంవత్సరంలో ఒకసారి ఇలా నీట్గా చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ కిందన చేలు తీస్తే కింద అయితే ఏముంటుందో తెలియదు అన్నమాట. అయినప్పటికీ చేతితోనే తీస్తారు మా రైతన్నలు. చూడండి
ఫ్రెండ్స్ చూడండి, వర్షం అయితే వస్తుంది. వర్షం వస్తూ కూడా మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా పని అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చూడండి మొత్తం తడిసిపోయారు ఫ్రెండ్స్. ఆయన అప్పటిని పని అయితే చేస్తున్నారు. నా వాయిస్ అయితే సరిగ్గా వినిపించకపోవచ్చు, ఏంటంటే భారీగా వర్షం అయితే వస్తుంది. చూడండి, మా రైతన్నలు అయితే తడిచిపోతూ ఈ కాలాన్ని అయితే వాటర్ తీసుకెళ్ళడానికి చేస్తున్నారు అన్నమాట. చూడండి, చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మా రైతన్న కోసం తప్పకుండా లైక్ చేయండి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగా తీసుకెళ్ళాలన్నమాట పొలాలకి. సంవత్సరంలో ఒకసారి కాబట్టి ఈ విధంగా సంవత్సరంలో ఒకసారి నీట్గా చేయాలి కాలువ అనేది. ఈ కాలువ అనేది నీట్గా చేస్తే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, పొలాలకి అయితే వాటర్ అయితే దూరుతున్నాయి ఈ కాలువ చేస్తున్నాం బట్టి. ఎంతో చక్కగా అయితే చేస్తున్నారు. నేనైతే ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు నా ఛానల్ని. అయితే కొత్త కొత్త పని చేసేది నేనైతే పెడతాను అన్నమాట. నాకు మౌత్ లేక చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఫోన్తోనే తీస్తున్నాను కాబట్టి వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదు మీకు. చూడండి, మా రైతన్నలు అయితే చాలా కష్టపడుతున్నారు వర్షం వస్తూ కూడా. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.